వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను కొన్ని మొక్కలు చూపించాను కదండి, ఈ రోజు మిగిలిన మొక్కలను మీకు చూపించబోతున్నానండి. మీలో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి. అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మిగిలిన మొక్కలు కూడా ఇప్పుడు చూపిస్తానండి. నేను కొన్ని అయితే కింద వేసాను, కొన్ని అయితే బకెట్లలో అలా కొన్ని కవర్లలో వేసాను కదండి. ఇది నేను రెంట్ హౌస్ మూలాన నేను స్టాండర్డ్గా టబ్స్ బకెట్స్ అవి కొనకుండా నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆ మొక్కలన్నీ చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈ పార్ట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ అయితే నేను ఇలా కిందనే మొక్కలు వేసాను కానీ కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి అనమాట. చాలా గడ్డి అలాగే పిచ్చి పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేస్తూ ఉండేవి. అవి తీయడానికే నాకు ఎక్కువ టైం పట్టేసేది. అందుకని అప్పటి నుంచి మానేసి ఇట్లా కవర్లలోను బ్యాగ్స్లో అలా వేస్తూ మొక్కలు అయితే ఇప్పుడు సపరేట్గా పెంచుతున్నాను. అయినా కూడా కింద కొన్ని మొక్కలు అయితే ఉంచాను, అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ గోంగూర మొక్కను చూడండి ఎంత హైట్ ఎదిగిందో. కాపు అయిపోయింది, మొత్తం చాలా హైట్ ఎదిగింది. నాకన్నా బాగా హైట్ ఉంది. ఇది విత్తనాల కోసం అని చెప్పేసి నేను ఇంకా ఆ చెట్టును అలా ఉంచాను, విత్తనాలు తీసేస్తాను. దాని పక్కనే క్రోటన్స్ అనమాట. ఇవి ఎల్లో కలరు అలాగే రెడ్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి వీటికి. దీనికి రెడ్ కలరు, దానికేమో ఎల్లో కలర్వి, అవేమో శంఖం పూలు పాదు. అలాగే పక్క నుంచి ఇక్కడ బంతి మొక్క ఒకటి వేసాను. ఇక్కడేమో చిన్న చిన్న మొక్కలు లేచాయి చూడండి. ఇవేమో కీర దోసకాయ అనమాట, కుకుంబర్వి. విత్తనాలు వేసాను, చాలా బాగా లేచాయి. ఇవేమో గోంగూర విత్తనాలు అనమాట, అవి కింద పడి లెగుస్తున్నాయి. ఇంకా వంగ మొక్కలు కూడా పెట్టాను నేను, 1, 2 మొన్నే పెట్టాను. అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాయి. 4-5 మొక్కలు పెట్టాను. ఇదేమో బీరపాదు పెట్టానండి, ఇప్పుడే లేచింది అది కూడా. ఇదేమో సొరకాయ పాదు. అలాగే వంగ మొక్కలు మాత్రం కొన్ని వేసాను. ఇదేమో నేతి బీరకాయ అంటారు కదండి, ఆ విత్తనాలు పెట్టాను, అవి కూడా లేచాయి. ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు వేసాను చూడండి, కిందనే వేసాను అనమాట. ఇవేమో అవి కీర దోసకాయ విత్తనాలు అనమాట, కుకుంబర్వి. ఇదేమో చెర్రీ టమాటా, ఎదుగుతుంది బాగానే, పూత వస్తుంది. కాయ కూడా ఒకటి పండింది చూడండి, చూసారా? కోసేస్తాను, పండిపోయింది. ఇది చాలా బాగుంటుందండి చూడడానికి, ఎంత అందంగా ఉంటుందంటే. ఇది నేను సంచిలో వేసి పెట్టాను, దాంట్లోనే ఒక బీరకాయవి కూడా విత్తనం పెట్టాను, అది కూడా లేచిందండి. ఇది తెలుసు కదా, వామ మొక్క. ఇక్కడ ఇంకొక బంతి మొక్క పెట్టాను. నేను బంతి మొక్కలు అక్కడొకటి అట్లా వేసానండి, ఎందుకంటే పువ్వులు పూసినప్పుడు కీటకాలు అవి వస్తాయి కాబట్టి పాలినేషన్కి ఈజీగా ఉంటుందన్నమాట, అందుకోసం. ఇది అల్లం తులసి అండి, అల్లం వాసన వస్తుంది అనమాట ఈ తులసి. అలాగే ఇవేమో బెండకాయ విత్తనాలు పెట్టాను అనమాట, లేచాయి బెండకాయ మొక్కలు. స్టార్టింగ్ అయితే నేను ఫస్ట్ ఇక్కడ బెండకాయ మొక్కలే పెట్టానండి. అవైతే చాలా పెద్ద తోటలాగా లేచి ఎంత బాగా కాల్చాయో. అప్పటి నుంచి ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా పెడుతూనే ఉన్నాను. ఇదేమో చామంతి అండి, ఎల్లో అండ్ వైట్ అనమాట ఆ చామంతి. ఇదేమో అలోవెరా. అలాగే మళ్ళీ మొక్క అనమాట, ఫస్ట్ పెట్టింది నేలలో పెట్టేసాను ఈ మొక్కను నేను. దీని పక్కనే కరివేపాకు మొక్క పెట్టానండి, అది కూడా చాలా బాగా ఎదిగింది. ఈ పక్కనేమో ఇది కాగడ మల్లి అంటారుగా, ఆ మల్లి. పక్కనే జామ మొక్క అండి, ఇది దానంతట అదే వచ్చింది జామ మొక్క. నేను కింద ఎప్పటికప్పుడు ఇవన్నీ కట్ చేసేస్తూ ఉన్నాను అనమాట, అందువల్ల దీనికి చక్కగా కొమ్మలు అనేవి ఎక్కువగా వచ్చింది. కింద స్ట్రాంగ్గా ఉంది. మొక్క హైట్ ఎదగకుండా ఎప్పటికప్పుడే మనం తీస్తూ ఉన్నామంటే టిప్స్ అనేవి మనకి, మొక్క చిన్నగా ఉన్నప్పుడే కాయలు అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇదేమో వామ మొక్క అండి. అలాగే ఇంకో గులాబీ ఉందని చెప్పాను కదా, వైట్ గులాబీ, అది కూడా నేను కిందే వేసాను. అంటే అప్పుడు నా దగ్గర బకెట్ దగ్గర లేక చచ్చిపోతుందేమో అని చెప్పేసి కింద వేసేస్తాను అనమాట. ఇదొకటండి, ఇదొక చామంతి. ఇందులో ఒక మందారం పెట్టాను, కవర్లో పెట్టాను. ఇందులోనేమో ఇవండి బంగాళదుంప మొక్కలు, ఇవి ఇప్పుడే వేసాను అనమాట, ఇంకా చిన్నగా లెగుస్తున్నాయి పైకి. 2-3 మొక్కలు అయితే ఫాస్ట్గా గ్రోత్ అయినాయి కానీ ఇంకా మిగిలిన చిన్నగా ఉన్నాయి. పక్కనే జామ మొక్కలు, ఇవన్నీ వాటంతటా అవే వచ్చాయండి. ఇది కూడా నేను కంపోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఆ కంపోస్ట్లో వేసిన జాంకాయ ఆ గింజల వల్ల ఇవి అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా బెండకాయ విత్తనాలు పెట్టాను, 4 మొక్కలు పెట్టాను, 4 వచ్చేసాయి. అలాగే ఇక్కడ ఇంకొక చామంతి ఉందండి,
ఇది చామంతి కూడా ఎల్లో అండ్ వైట్ కలర్లో పూస్తుంది. అలాగే ఇది ఒక కవర్లో వేసి పెట్టాను అనమాట. ఇందులో నేను బీరకాయ పాదు పెట్టాను. బీరకాయలు అయితే చాలా ఎక్కువగా కాసినాయండి మాకైతే. మళ్ళీ ఇంకొకటి పాదు విత్తనాలు పెట్టాను. అలాగే ఇందులోనే ఇంకొక కాకరకాయ మొక్క అయితే వచ్చింది పాదు. 2 మొక్కలు అయితే వచ్చినాయి ప్రస్తుతానికి. అలాగే ఇక్కడ ఇంకో చిక్కుడు పాదు ఉందండి. చూడండి, చిక్కుడు పాదు అసలు ఆకులు కనపడవు కానీ చెట్టుకి మాత్రం కాయలే ఉంటాయి. చూడండి, కనిపిస్తున్నాయిగా. పాదు ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ ఉంటాయి. ఈ పక్కనే నేను బొప్పాయి పెట్టానండి. దాని పక్కనే చెరుకు మొక్క ఒకటి పెట్టాను. ఇది నేను తినడానికి తీసుకొచ్చామన్నమాట. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న మొక్కని వాటర్లో వేసి పెట్టాను. మొక్క వచ్చింది. ఆ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పాతానండి. ఇది కూడా ఇప్పుడే ఎదుగుతూ ఉంది. మొన్న పెట్టాను. ఇది కూడా ఇదేమో దోసపాదండి. ఇది కూడా విత్తనాలు పడి లేచింది. అలాగే ఇక్కడ ఒక సొరకాయ పాదు పెట్టాను. ఇప్పుడే లెగుస్తుంది ఇది కూడా. అలాగే ఇక్కడ పొన్నగంటి ఆకు, పొన్నగంటి కూర అనమాట. ఇది కూడా పెట్టాను. కొంచెంగా వస్తుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది ఇది కూడా పొన్నగంటి. అలాగే జామ మొక్కలండి. ఇవి కూడా కంపోస్ట్లో వచ్చిన మొక్కలే. చాలా ఎక్కువ జామ మొక్కలు అయితే వచ్చేసాయి. అలాగే ఇక్కడ బెండకాయ విత్తనాలు పెట్టానండి దీంట్లో కూడా. ఇదేమో అల్లం మొక్క అండి. చూడండి, ఇది కూడా నేను ఒక కవర్లో పెట్టానండి. అది ఎంత బాగా గ్రోత్ అవుతుందంటే చాలా బాగుంది. తీసేసి అంటే ఇది మొన్న ఎవరో చూసుకోకుండా సైకిల్ దీని మీద పడేశారనమాట. అందుకని కవర్ మొత్తం చిరిగిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకొక దాంట్లోకి మార్చినప్పుడు చూపిస్తాను మీకు. పక్కనే ఇది ఒక బంతి, కృష్ణ బంతి అంటారు కదా, రెడ్ కలర్ ఇవి చిన్న పూలు పూస్తాయి, అది బంతి అండి. ఇది మామూలు బంతి. అలాగే ఇక్కడ దోసపాదండి. చూడండి, మొత్తం అన్ని ఎలా మెయిల్ దోసకాయలు చూపిస్తాను చూడండి దగ్గరికి. ఇదిగోండి, ఇవన్నీ దోసకాయలే అనమాట. చిన్నవి దోసకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇది కూడా దానికి అదే పడి లేచిన మొక్క అండి. జామ మొక్క అనమాట. ఇది నేను పెట్టాను. చాలా పెద్దగా ఎదిగిపోయింది. అలాగే ఈ పక్కన మునగ చెట్టు, ఇది కూడా నేనే పెట్టింది. ఇది విత్తనం పెట్టానండి. విత్తనం మొక్క వచ్చి ఇంత పెద్దదైపోయింది. చాలా ఫాస్ట్గా ఎదిగినాయి ఈ రెండు కూడాను. దీని కింద ఏమో చిలకడ దుంప పెట్టానండి. స్వీట్ పొటాటో. ఇది అక్కడొకటి కూర్చొని అనమాట. దుంప లోపల మనకు తయారవుతుంది కాబట్టి. కలుపు మొక్కలు చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయండి. కింద పెట్టడం వల్ల నాకు ప్రాబ్లం అదే. చాలా అస్తమానం తీసుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. అలాగే చామంతి మొక్క అండి. ఇది చూడండి, పూత మొత్తం మొగ్గలే ఉన్నాయి. పూచిందంటే మంచి తోటలాగా అవుతుందన్నమాట. అక్కడ బాగా హెవీగా ఉందని చెప్పి కొన్ని కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి, గుచ్చాను. ఈ మునగ చెట్టు కింద చాలా బాగా అయితే ఇది మొత్తం పాకేసి మొత్తం అన్ని మొగ్గలతో ఉంది. ఇదేమో దోసపాదండి. ఇది కూడా దానికి అదే వచ్చిన మొక్క, బ్రతుకుతుంది. ఇదేమో బెళ్ళగన్నేరు. అలాగే ఇంకొక చామంతి అండి. చూడండి, ఇది అప్పుడే పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం పూసిన తర్వాత మీకు ఇంకొక వీడియో తీసి చూపిస్తాను. చూడండి, మొత్తం అక్కడదే ఆ కుండీలో ఉన్న కొమ్మనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. బాగా ఎదిగిపోయిందని చెప్పి కొమ్మలు చాలా బాగా అయితే వచ్చేసినాయి మొగ్గలన్నీని. అలాగే పక్కన ఇదొక కనకాంబరం మొక్క అండి. దీంతో పాటు ఇదొక కనకాంబరం. అలాగే పక్కనే శంఖం పూలు పాదు. చూడండి, చాలా శంఖం పూలు ఉంటాయి. నేను 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఆ వాటర్ తాగుతూ ఉంటాను. మార్నింగ్ వీడియో చేశాను కదా అని. అసలు ఎలా ఉండేదంటే ఈ ప్లేస్ అంతా ఇలా గడ్డితో ఉండేదండి. మొత్తం ఈ ప్లేస్ మొత్తం కూడా ఇలాగే ఈ గడ్డి పెరిగిపోయి చాలా చిరాగ్గా ఉంటే మొత్తం అంతా నీట్గా శుభ్రం చేశానండి. శుభ్రం చేసిన తర్వాత చూస్తే అంత కింద ఇసుక, రాళ్ళు, ఇలానే ఇటుకలు ఉంటాయి కదా అవండి, అవన్నీ ఉన్నాయన్నమాట. వేస్తామంటే మొక్క వేయడానికి లేదు. అప్పుడు ఏం చేశానంటే మా ఇంటి పక్కనే చుట్టూ పొలాలండి, అవన్నీ పొలాలే. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు రప్పలన్నీ తీసేసి మట్టి తీసుకొచ్చి వేసాను అనమాట. వేసి అప్పుడు ఈ మొక్కలు పెట్టాక ఇవి ఇంత బాగా ఎదిగాయండి. ఈ పెద్ద చెట్టు ఏమో కాడమల్లి అంటారు కదండి, ఆ మొక్క అనమాట. ఇది కాడమల్లి పూలు అండి, మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. మేమైతే కాడమల్లి పూలు అని పిలుస్తాం. దీని పక్కనే నేను ఈ బొప్పాయి మొక్క వేసానండి. చాలా హెల్తీగా ఎంత బాగా పెరిగిందోనండి. ఏమైందో తెలీదు, సడన్గా ఇలా అయిపోయింది.
ముడుచుకుపోయి ఆకులన్నీ కుచించుకుపోయి మొత్తం పాడైపోతే నాకు చిరాకు వచ్చేసి పైన విరగొట్టేస్తే పక్క నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినా కూడా ఇది ఇలానే ఉంది, మరి చూడాలి బాగుంటుందో లేదో. ఇది ఇంకో మనీ ప్లాంట్ అండి, ఇది నేను పైన పెట్టాను. ఇది కూడా చాలా బాగా ఎదుగుతుంది అనమాట, ఇంటి లోపల పెట్టుకున్నాను. ఇది ఇంకొక అలోవెరా, ఇదేమో నల్లేరు మొక్క అండి, చాలా హైట్ ఎదిగింది. సందులో పెట్టాను అనమాట మా ఇంటి పక్కన. దీంట్లోనే టమాటా మొక్కలు కూడా విత్తనం వేసాను, నారు వచ్చినాయి. చూసారు కదండి నేను ఏవేవి మొక్కలు అయితే పెంచుతున్నాను అనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.